హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము అన్నం బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు. ఆ రోజు పెట్టడం నాకు కుదరలేదు, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. గురువారం రోజు సాయంత్రం ఫుల్ వాన పడడం మూలన అసలు ఏ పని చేసుకోలేదు. ఇంకా శుక్రవారం పొద్దున్నే 4 లేచి బయట ముగ్గులు వేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గుమ్మాలన్నిటికి ముగ్గులు పెట్టుకొని అమ్మవారి దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి నేను ఇట్లా కాయిన్స్తో మాల వేశాను, అట్లనే చిట్టి గాజులతో కూడా మాల వేశాను. ఇంకా అమ్మవారికి ఇలా డెకరేషన్ చేసుకున్నాక పీఠంని రెడీ చేసుకున్నాను. నేను ఏదో చేయాలని ఎక్స్పెక్ట్ చేశా కానీ అసలు ఏమీ అవ్వలేదు. సర్లే అమ్మవారి దయతో ఈ మాత్రమైనా చేసుకున్నా అని సంతోషించాను. ఇంకా మంచిగా పసుపుతో అలికి ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి పీఠం అయితే రెడీ చేసి అమ్మవారిని ఆ పీఠంపై పెట్టి అన్నీ అనుకున్నట్టయితే అవ్వవు కదా, ఇంకా ఏదో ఉన్న దాంట్లోనే సింపుల్గా చేశాను. ఎలా చేశా అనేది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అమ్మవారి కోసం నేను ఏమేం ప్రసాదాలు చేశానంటే రవ్వ కేసరి, అట్లనే పరమన్నం, ఇంకా పులిహోర, వాటితో పాటు ఫ్రూట్స్, అట్లనే కొబ్బరికాయ, మొత్తం 5 ప్రసాదాలు అమ్మవారికి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా కొన్ని పనులు ఉంటే అవి చేసేసుకొని పూజకి ఏమేమి కావాలో అన్నీ దగ్గర పెట్టుకున్నాను. మళ్ళీ లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ గణపతిని అయితే ప్రార్థిస్తాం కదా. ఇంకా పసుపు వినాయకుడిని చేసి కూడా పూజలో పెట్టుకున్నాను. అలానే కలశం కూడా రెడీ చేసి కలశాన్ని అయితే పెట్టుకున్నాను. కలశం పెట్టడం అయిపోగానే ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసి తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. తరువాత తోరణ పూజ కూడా ఉంటుంది. తోరణ పూజ కూడా చేసి మనం ఆ తోరాన్ని కట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తోర పూజ కూడా నేను చేశాను. పూజ మొత్తం అయిపోయాక అమ్మవారి వ్రతం చేశాం కాబట్టి కథ కూడా వింటే ఆ ఫలితం మొత్తం మనకు దక్కిద్ది. ఇంకా పూజ అయిపోయాక వ్రతం కథ కూడా చదువుకొని ఆ అక్షింతలు తల మీద అయితే వేసుకున్నాము. దగదగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితురాలు అయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇళ్ళలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఇక్కడితో అమ్మవారి పూజ అయితే చాలా బాగా అయింది. చాలా ప్రశాంతంగా ఉంది మనసు అయితే. తోరణం కట్టుకున్నాం, అట్లనే కథ విని అక్షంతలు కూడా తల మీద వేసుకున్నాను. ఇంకా సాయంత్రం పూజ ఇది వచ్చేసి నార్మల్గా బెల్లం అట్లనే అట్టిపళ్ళు ప్రసాదంగా పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. పొద్దున్న పూజ అయిపోయాకైతే నేను తాంబూలాలు ఇవ్వలేకపోయాను, అందుకని చెప్పి సాయంత్రం పిలిచా ఒక 3కి తాంబూలం అయితే ఇచ్చాను. ఇక్కడితో వ్రతం మొత్తం కంప్లీట్ చేసుకున్నా. నేను చేసిన పూజ ఎలా అనిపించింది, అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.